మనకి 10th క్లాస్‌లో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఈస్ డిఫికల్ట్ అని అందరూ చెప్పే ఉంటారు. మనం దాన్ని కొంచెం సింపుల్ అండ్ ఈజీగా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. టోటల్‌గా మనకి 10th క్లాస్‌లో 12 చాప్టర్స్ ఉన్నాయి. సో, దాంట్లో మనం ఒక వన్ బై వన్ చాప్టర్ వైస్‌గానే ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. ద ఫస్ట్ చాప్టర్ ఈస్ అబౌట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఆన్ ఎ కర్వ్డ్ సర్ఫేసెస్. జనరల్‌గా లైట్ ఒక సర్ఫేస్ మీద పడితే, రిఫ్లెక్ట్ అయితే ఎలా ఉంటుంది? ఏంటి? దీంట్లో అప్లికేషన్స్ ఏమున్నాయి? ఎస్పెషల్‌గా రిఫ్లెక్షన్ కాబట్టి, రిఫ్లెక్షన్ అంటే మనం మిర్రర్స్ గురించే మాట్లాడతాం. సో, ఆ మిర్రర్స్ ఎలా వర్కౌట్ చేస్తున్నాయి? ఎలాగా వాటికి ఇమేజెస్ ఫార్మ్ అవుతున్నాయి? ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్ అవుతున్నాయి? అండ్ వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటి మేజర్‌గా? రిఫ్లెక్షన్ మేజర్ అప్లికేషన్స్ ఏంటి? లైక్ కాన్కేవ్ మిర్రర్స్‌ని ఎక్కడ వాడతారు? కాన్వెక్స్ మిర్రర్స్‌ని ఎక్కడ వాడతారు? ప్లేన్ మిర్రర్స్ ఎక్కడ వాడతారు? వర్చువల్ ఇమేజెస్ అంటే ఏంటి? రియల్ ఇమేజెస్ అంటే ఏంటి? దీస్ ఆల్ టోటల్ థింగ్స్ దట్ వి సీ ఇట్ ఇన్ దిస్ యూనిట్. ఎనీవే ఈ యూనిట్ మహా అయితే 3 వీడియోల కంటే ఎక్కువ రాదు. 4 వీడియోలు మాక్సిమం అంతే. ఒక్కొక్క వీడియో 15 నిమిషాలే ఉంటుంది. మనకి పెద్ద కష్టంగా కూడా కాదు. జస్ట్ మీరు వినొచ్చు. విన్న తర్వాత కొంచెం జాగ్రత్తగా నా లాంగ్వేజ్‌ని మీరు ఫాలో అయినట్లయితే ఎగ్జామ్ హాల్‌లో చదవకుండానే ఎగ్జామ్ రాసేయొచ్చు. రిఫ్లెక్షన్ ఆన్ కర్వ్డ్ సర్ఫేసెస్. రైటింగ్ పెద్ద మ్యాటర్ కాదు. టాపిక్స్ ఈజీగానే ఉంటాయి అండ్ సింపుల్‌గానే అర్థం చేసుకోవచ్చు. జనరల్‌గా ప్లేన్ మిర్రర్ గనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీడియో కూడా చూపిస్తాను నేను. ప్లేన్ మిర్రర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైట్ విల్ ఫాల్ లైక్ దిస్ అండ్ దెన్ ఇట్ గోస్ అవే. దిస్ విల్ హ్యాపెన్ జనరల్లీ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసలు ఇది ఎలా ఇన్సిడెంట్ అవుతుంది? ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? అనే పాయింట్ బేసిస్ మీద చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దిస్ ఈస్ ఏ ప్లేన్ మిర్రర్ జస్ట్ కెప్ట్ లైక్ దిస్ ఆన్ ద సర్ఫేస్ హారిజాంటల్‌గా పెట్టామనుకుందాం. దెన్ దేర్ విల్ బి ఇన్సిడెంట్ లైట్ రే పడుతుంది. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఇన్సిడెంట్ రే దెన్ వి షుడ్ డ్రా ద నార్మల్. ఎందుకంటే నార్మల్ డ్రా చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో దిస్ బ్లూ లైన్ రిప్రజెంట్స్ నార్మల్. అండ్ దెన్ ఫ్రమ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, let it be this angle is incident angle theta. As per the law of reflection, the angle made by the incident ray with normal, this is normal, will always be equal to the angle made by the reflected ray. That reflected ray I will draw here. So it's called reflected ray. This angle should be same. So we call this one as incident angle and this angle is reflected angle. Both the incident angle should be is equal to angle of reflection. This is what they said in the earlier classes. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ ప్లేన్ మిర్రర్ ఏది ఉందో ప్లేన్ మిర్రర్ని బెండ్ చేస్తాం. సో 2 టైప్స్ లో బెండ్ చేయొచ్చు. ఎయిదర్ యూ బెండ్ లైక్ దిస్ ఇన్వర్డ్, ఎయిదర్ యూ కెన్ బెండ్ ఇన్ అవుట్వర్డ్ డైరెక్షన్. సో ఇన్వర్డ్ గా బెండ్ చేసి లైట్ రేస్ కనుక ఇన్సిడెంట్ చేస్తే కనుక దిస్ విల్ బికమ్ కాన్కేవ్ మిర్రర్. ఒకవేళ అవుట్ సైడ్ కనుక ఇలా బెండ్ చేసి లైట్ రేస్ కనుక ఇన్సిడెంట్ చేసినట్లయితే దే విల్ గో లైక్ దిస్, దే విల్ కమ్ లైక్ దిస్, దే విల్ గో లైక్ దిస్. Then this type of mirror is called convex mirror. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి టాక్ అబౌట్ ద కాన్కేవ్ మిర్రర్. అసలు ఈ మిర్రర్స్ ని ఎలా అనలైజ్ చేయాలి? ఎలా నేర్చుకోవాలి? దీనివల్ల అప్లికేషన్ ఏంటి? అనే టాపిక్ యూనిట్ మొత్తం డిస్కస్ చేస్తాం. సో ఈ యూనిట్ మొత్తం మీద మేజర్ గా మాట్లాడే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్. అసలు ఇమేజెస్ లో ఏమేమి ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి మనకి సింపుల్ గా. వర్చువల్, అద్దం లోపల ఉండేది. రియల్ ఇమేజెస్, రియల్ వరల్డ్ లో కనబడేది. అంటే రియల్ వరల్డ్ అంటే ఇన్ ద సెన్స్ మనం డైరెక్ట్ గా చూడలేము. మనం ఏం చేస్తామంటే ఒక స్క్రీన్ పెట్టి చూసుకుంటాం అనమాట. వర్చువల్ అంటే అద్దం లోపల ఉంటుంది, మిర్రర్ లోపల ఉంటుంది. దీన్ని మనం స్క్రీన్ తో చూడలేము అనమాట. సో ఈ వీటి గురించి నేర్చుకుంటాం. అసలు ఎప్పుడు వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి, ఎప్పుడు రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి అనే విషయాలు. అండ్ సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ ఈజ్ అబౌట్ కాన్కేవ్ మిర్రర్. మేజర్ థింగ్ ఇది మనకి. ఓకేనా? సో ఇది కాన్కేవ్ మిర్రర్ గురించి. కాన్కేవ్ మిర్రర్ గురించి ఏం నేర్చుకుంటాం అంటే అసలు ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఆబ్జెక్ట్ లొకేషన్స్ మీరు ఎక్కడ పెడితే ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి, ఈ థింగ్స్ అన్ని కూడా మనం ఎక్కడ చూస్తామంటే కాన్కేవ్ మిర్రర్ లో చూస్తాం. అండ్ మనం రే డయాగ్రామ్స్ కూడా డ్రా చేస్తాం. డ్రాయింగ్ ఆఫ్ రే డయాగ్రామ్స్ మేజర్ అప్లికేషన్. మనకి 6 మార్క్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్. డ్రా ద రే డయాగ్రామ్ సంథింగ్ లైక్ దట్. అండ్ దే విల్ ఆస్క్ యూ టు డూ ద యాక్టివిటీ ఆల్సో. నా యాక్టివిటీ కూడా చేసి చూపిస్తాను మీకు. దిస్ ఈస్ అబౌట్ కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ మెయిన్ అప్లికేషన్. కాన్వెక్స్ మిర్రర్ అయితే కనుక రే డయాగ్రామ్స్ ఇంపార్టెంటే.
సింపుల్ గా టూ డ్రా చేసి సరిపోతాయి మనకి, 2 రే డయాగ్రామ్స్. బోత్ విల్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఇమేజెస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రే డయాగ్రామ్స్ కాకుండా దీని అప్లికేషన్ ఏంటి? దీన్ని యాక్చువల్గా ఆటోమొబైల్స్ లో వాడతారు. అంటే మనం చూస్తున్న బైక్, కార్లకి ఉండే మిర్రర్స్ ఉన్నాయి కదా, ఆటోమొబైల్స్ లో మిర్రర్స్ ఏమవుతాయంటే కాన్వెక్స్ మిర్రర్ నుంచి ఉపయోగించేవి. సో దీని గురించి అవుతాం క్లియర్ గా, మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఇవి. అండ్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అప్లికేషన్స్ ఆర్ ద ఫైనల్ వన్స్. అది మాట్లాడితే కనుక ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. క్లియరా? నేను ఏం చెప్పబోతున్నాను అనేది ఈ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ ద వర్చువల్ ఇమేజెస్ అండ్ రియల్ ఇమేజెస్. ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి, వాట్ ఆర్ వర్చువల్ అండ్ వాట్ ఆర్ రియల్ ఇమేజెస్. ఓకేనా? ప్లేన్ సర్ఫేస్, there is a normal OM, and this is called incident ray, and this is angle of incidence I. This is reflected ray. After hitting the surface, it goes like this, and this is angle of reflection R. So this says law of reflection. Law of reflection says about the incident angle should be equal to reflected angle. This is a law of reflection. And the second law is simple. The incident ray, the normal, and the reflected ray should be on the same plane.